ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు లక్కీ టెక్ యూట్యూబ్ ఛానల్. టుడే సెషన్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి. ఏసీఎల్ కాన్సెప్ట్ మీద, ఏసీఎల్ టాపిక్ మీద అయితే డిస్కస్ చేయబోతున్నాము. అసలు ఏసీఎల్ అంటే ఏంటి, ఓకే, అండ్ దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి సర్వీస్ నౌ ప్లాట్ఫామ్కి అనేది. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక సెక్యూరిటీ ప్రొవైడ్ చేసేదండి. డేటా మీద ఎవరు ఏ రికార్డ్ని, ఏ కాలంని, ఏ టేబుల్ని వ్యూ చేయొచ్చు, యాక్సెస్ చేసుకోవచ్చు, ఆర్ అప్డేట్ చేయొచ్చు, ఆర్ డిలీట్ చేయొచ్చు అనే కాన్సెప్ట్ మీదే ఈ ఏసీఎల్ అనే టాపిక్ అయితే ఉందండి. ఓకే, అంటే సెక్యూరిటీ కంప్లీట్గా మనకు ఒక హై లెవెల్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలంటే ఈ సర్వీస్ నౌ ప్లాట్ఫామ్ మీద ఈ ఏసీఎల్ కాన్సెప్ట్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో టుడే సెషన్తో ఏసీఎల్ టాపిక్ అయిపోయింది అని మాత్రం అనుకోవద్దండి. ఇది అప్కమింగ్ సెషన్స్లో కానీ, ఎప్పుడైతే మనం సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ కానీ, ఓకే, క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ అని ఇలాగ ఎప్పుడైతే మనము ఇంప్లిమెంట్ చేస్తుంటామో ఈ ఏసీఎల్, ఈ సెక్యూరిటీ లెవెల్ యాక్సెస్ మేనేజ్మెంట్ అనేది మనకి ఎంటైర్ త్రూ అవుట్ ద సర్వీస్ నౌ డెవలపర్ కోర్సులో మీకు టచ్ అవుతూనే ఉంటుంది, వస్తూనే ఉంటుంది. బట్ ఈ రోజు మాత్రం ఏంటంటే ఎందుకు యూజ్ అవుతుంది, ఎలా యూజ్ అవుతుంది అనేది మనం ప్రాక్టికల్గా ఒక టేబుల్ని తీసుకొని ఆ టేబుల్ మీద మనము ఎలాగా ఈ ఏసీఎల్ ఆపరేషన్స్ అంటే క్రడ్ ఆపరేషన్స్ అంటారు, లైక్ క్రియేట్, అప్డేట్, డిలీట్, రీడ్, ఓకే, ఇవన్నీ కూడా ఎలాగ చేస్తాము అనేది నేను మీకు చూపిస్తాను ప్రాక్టికల్గా. ఓకే, అసలు ఫస్ట్ మనం ఏసీఎల్ అంటే ఏంటో చూద్దాము. ఓకే, సో ఏసీఎల్ మీన్స్ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ అనమాట. ఇది ఏం చేస్తుందంటే ఒక సర్వీస్ నౌ యూజర్, ఇక్కడ సర్వీస్ నౌ యూజర్ అంటే ఎవరైతే మనము పీడిఐని, పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్ని మన సర్వీస్ నౌ యూజ్ చేస్తుంటామో వాళ్ళందరూ కూడా సర్వీస్ నౌ యూజర్సే. సో ఎవరైతే ఒక సర్వీస్ నౌ యూజరు డేటాని చూడగలరో అండ్ ఆ డేటాని ఎడిట్ చేయడం కానీ, డిలీట్ చేయడం కానీ, చెప్పాను కదా క్రడ్ ఆపరేషన్ అని, ఆ ఆపరేషన్ చేయగలగరు అంటే టేబుల్లో ఉన్న రికార్డ్స్ని మాడిఫై చేసే పర్మిషన్ కానీ, ఆర్ అప్డేట్ చేసే పర్మిషన్ కానీ, ఆర్ డిలీట్ చేసే యాక్సెస్ కానీ, ఆ పర్మిషన్స్ ఉన్నాయా లేదా అనే కాన్సెప్టే ఏసీఎల్ అండి. ఓకే, సో మీకు ఇంకా సింపుల్ చెప్పాలంటే మన బ్యాంక్ సిస్టమ్ గురించి, బ్యాంకింగ్ ఇండస్ట్రీ గురించి తెలిసే ఉంటుంది. ఇప్పుడు మనము మన డీటెయిల్స్, సపోజ్ ఇప్పుడు మనం బ్యాంక్ దగ్గరికి వెళ్ళాము, ఒక్కొక్కరికి బ్యాంక్లో ఉండే ఎంప్లాయీస్కి ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్మిషన్ ఉంటుందండి. అక్కడ క్లర్క్కి వర్క్ చేసే పర్మిషన్ ఏంటంటే ఓన్లీ మీ బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఎంత అయింది, బ్యాలెన్స్ ఎంత ఉంది, అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడానికి, వన్ అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయడానికి, ఇలాంటి కొన్ని లిమిటెడ్ యాక్సెస్ మాత్రమే క్లర్క్ ఉంటుంది. అండ్ మేనేజర్కి అయితే ఈ కెన్ ఏబుల్ టు క్రియేట్ ద డాక్యుమెంట్, అకౌంట్ అండ్ అప్డేట్ ద అకౌంట్. అంటే సపోజ్ మీ ఆధార్ నెంబర్ యాడ్ చేయాలి, ఆర్ మొబైల్ నెంబర్ని అప్డేట్ చేయాలి, ఇవన్నీ ఎవరి దగ్గర ఉంటాయి? ఈ పర్మిషన్స్, యాక్సెస్ అన్నీ కూడా మేనేజర్ లెవెల్లో ఉంటాయి, ఆర్ అసిస్టెంట్ మేనేజర్ లెవెల్లో ఉంటాయండి. సో ఇది ఆ క్లర్క్ దగ్గర, ఎవరైతే క్యాషియర్ ఉంటారో అతని దగ్గర ఈ యాక్సెస్ ఉండదు. సో ఈ ఓన్లీ హ్యావ్ టు యాక్సెస్ అంటే మీ అకౌంట్ని యాక్సెస్ చేసుకుని మీ అకౌంట్ డీటెయిల్స్, ప్రతి అకౌంట్ డీటెయిల్స్ చెక్ చేయగలరు, అంతవరకే ఉంటుంది. ఓకే, సో ఇన్ ద సిమిలర్ వే సర్వీస్ నౌ యూజర్లో కూడా సర్వీస్ నౌ ప్లాట్ఫామ్ యూజ్ చేస్తున్నప్పుడు ఇక్కడ చూడండి, ఒకసారి ఫ్లో చూడండి. ఏ సర్వీస్ నౌ యూజర్ కెన్ ఇంటరాక్ట్ విత్ ద డేటా ఇన్ టేబుల్. సపోజ్ సర్వీస్ నౌ యూజరు ఒక టేబుల్, సపోజ్ ఎంప్లాయీ టేబుల్ అనుకోండి, ఆ ఎంప్లాయీ టేబుల్లో ఉన్న శాలరీని చూడాలనుకుంటున్నాడు. సర్వీస్ నౌ యూజరు రిక్వెస్ట్ చేశాడు, నేను ఎంప్లాయీ టేబుల్లో ఉన్న శాలరీని నేను చూడాలనుకుంటున్నాను అని రిక్వెస్ట్ చేశాడు. మరి ఇతనికి అసలు ఆ పర్మిషన్ ఉందా లేదా, ఇతను ఏ రోల్లో ఉన్నారు, ఓకే, ఆ రోల్కి ఈ సర్వీస్ నౌ యూజర్కి పర్మిషన్ ఉందా లేదని చెక్ చేసి అతనికి గ్రాంట్ యాక్సెస్ పర్మిషన్ ఇవ్వాలా లేకపోతే డినే చేయాలా అనేది డిసైడ్ చేసేది ఏసీఎల్ అనమాట, ఈ ఏసీఎల్ రూల్స్. ఓకే, సో మీకు అయితే అండర్స్టాండ్ అనుకుంటున్నాను. ఒక సర్వీస్ నౌ యూజరు ఎవరికి ఏది అసైన్ చేయాలి, ఎవరికి అసైన్ చేసిన తర్వాత ఎవరికి పర్మిషన్స్ ఇవ్వాలి, ఎవరికి పర్మిషన్స్ ఇవ్వకూడదు, ఇతనికి నిజంగా పర్మిషన్ ఉందా లేదా యాక్సెస్ చేయడానికి రికార్డ్స్ని, ఆర్ డేటాని, టేబుల్లో ఉన్న డేటాని అని చెక్ చేసేదే ఏసీఎల్ రూల్స్ అండి. ఓకే, ఇన్ కేస్ ఇతనికి ఇన్ కేస్ యూజర్కి పర్మిషన్ ఉంది, ఆ రోల్ అతనికి అప్లై చేస్తున్నారు, అసైన్ చేస్తున్నారు అనుకుంటే యాక్సెస్ గ్రాంట్ చేస్తారు, అంటే వ్యూ చేయొచ్చు రికార్డ్స్ని. ఇన్ కేస్ ఈ రోల్కి, ఈ సర్వీస్ యూజర్కి రోల్స్ అనేవి, ఈ ఏసీఎల్ ఆపరేషన్స్ అనేవి అప్లికబుల్ కావనుకోండి, పర్మిషన్ ఇవ్వలేదు అనుకోండి, యాక్సెస్ డినే అవుతుంది. సింపుల్ చెప్పాలంటే అదండి. మరి ఏసీఎల్ రికార్డ్స్ అన్నీ కూడా ఏ టేబుల్లో స్టోర్ అవుతాయంటే
సిస్ అండర్ స్కోర్ సెక్యూరిటీ అండర్ స్కోర్ ఏసీఎల్ అనే టేబుల్లో ఈ ఏసీఎల్ కాన్సెప్ట్స్ అన్ని ఆపరేషన్స్ అన్నీ కూడా స్టోర్ అయి ఉంటాయండి డిఫాల్ట్గా. అంటే ఇక్కడ ఏసీఎల్ ఆపరేషన్స్ అంటే ఇవే, ఇక్కడ హై లెవెల్లో ఉన్న ఏసీఎల్ ఆపరేషన్స్ ఇవ్వండి: రీడ్, రైట్, క్రియేట్, డిలీట్. రీడ్ అంటే ఏంటి? యాక్సెస్ చేసుకోవటం, టేబుల్లో ఉన్న రికార్డ్ని మనం చూడటం, బట్ అనేబుల్ టు ఎడిట్ అనమాట. ఓన్లీ యూ కెన్ వ్యూ ద రికార్డ్, యూ కెన్ వ్యూ ద ఇన్ఫర్మేషన్, అంతే. మరి రైట్ అంటే ఏంటంటే అప్డేట్ కూడా చేసుకోవటం. రైట్ అంటే ఉన్న డేటాని, ఏదైనా డిజేబుల్లో ఉన్నది కానీ ఏదైనా సరే దాన్ని అప్డేట్ చేసుకోవటం. ఓకే. క్రియేట్ అంటే న్యూ రికార్డ్ని క్రియేట్ చేయటం, న్యూ డేటాని, న్యూ రికార్డ్ని ఇన్సర్ట్ చేయటం. డిలీట్ అంటే డిలీట్ చేసే, అంటే రికార్డ్ని కానీ ఆ ఇన్ఫర్మేషన్ని డిలీట్ చేసే ఈ యాక్సెస్ అనమాట, ఈ పర్మిషన్. ఇలాగా డిఫరెంట్ హై లెవెల్ ఆపరేషన్స్ అయితే ఈ ఏసీఎల్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇవన్నీ కూడా ఎక్కడ స్టోర్ అయ్యి అంటే సిస్ అండర్ స్కోర్ సెక్యూరిటీ అండర్ స్కోర్ ఏసీఎల్ అండ్ టేబుల్. మరి ఇక్కడ డౌట్ రావచ్చు, ఇవి మీకు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ ఏసీఎల్ ఆపరేషన్స్ ఏవైతే ఈ రూల్స్ ఉన్నాయో ఇవి మనం జనరల్గా వీటిని ఎడిట్ చేయలేము, క్రియేట్ చేయలేము మామూలుగా అయితే. ఇవన్నీ డిజేబుల్ మోడ్లో కనిపిస్తుంటాయి. నేను ఎలాగా డిజేబుల్ మోడ్లో కనిపిస్తాయి నేను ప్రాక్టికల్గా మీకు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో ఇక్కడ ఒకసారి ఇది చూడండి. టు క్రియేట్ ఆర్ ఎడిట్ ఏసీఎల్ ఈ నీడ్ టు ఎలివేట్ రోల్. ఎలివేట్ రోల్ అనేది ఒక ఆప్షన్ అయితే, ఒక ఫీచర్ అయితే ఉంటుందండి. అక్కడైతే ప్రొఫైల్ ఉంటుందో అక్కడ ఉంటుంది. నేను అది చూపిస్తాను అది కూడా ఎలాగని. ఎప్పుడైతే మనము ఈ ఎలివేట్ రోల్ని సెలెక్ట్ చేసుకొని సెక్యూరిటీ అడ్మిన్గా మనం యాక్సెస్ అవుతామో, సెక్యూరిటీ అడ్మిన్గా మనం పొందుతామో, అప్పుడే యు ఆర్ ఏబుల్ టు ఎడిట్ దిస్ కైండ్ ఆఫ్ రికార్డ్స్ అనమాట. ఈ ఏసీఎల్ రికార్డ్స్ని, ఏసీఎల్ కాన్సెప్ట్స్ని ఎడిట్ చేయగలము అండ్ క్రియేట్ చేయగలము. ఎలిమెంట్ రోల్ ఉంటే మాత్రమే, అంటే సెక్యూరిటీ అడ్మిన్గా మీరు కన్వర్ట్ అవుతారనమాట. ఓకే. సో ఇది ఎలాగనేది మీకు ఇప్పుడు థియరిటికల్గా అండర్స్టాండ్ కాకపోయినా, సో ఇంకొన్ని మినిట్స్ వెయిట్ చేయండి, మీకు ప్రాక్టికల్గా అండర్స్టాండ్ అవుతుంది ఇది ఎలాగ డిజేబుల్లో ఉంటుంది అండ్ ఎలాగ దీన్ని ఎడిట్ చేసేలాగా చేంజ్ చేస్తాము యూజింగ్ ఎలివేట్ రోల్ అనేది. మీకు క్లియర్ కదా, అండర్స్టాండ్ అనుకుంటే టాపిక్ యాజ్ సో ఫార్ నా. మరి ఈ ఏసీఎల్ కాన్సెప్ట్స్ అనేవి ఇప్పుడు మీరు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడానికి అన్నారు కదా, ఈ ఏసీఎల్ రూల్స్, ఈ క్రియేటివ్, అప్డేట్, డిలీట్, రీడ్ ఇంకా చాలా ఉంటాయండి, బట్ ఇవి హై లెవెల్ సెక్యూరిటీస్ అనమాట. మరి వీటిని వేటి మీద అప్లై చేస్తారంటే 3 లెవెల్స్లో అప్లై చేస్తారంటే మేజర్గా అయితే సాఫ్ట్వేర్ సర్వీస్ నో ఇండస్ట్రీలో. ఓకే. హై లెవెల్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ కెన్ బి అప్లైడ్ ఆన్. మరి హైయెస్ట్ లెవెల్ సెక్యూరిటీ ఎక్కడ అప్లై చేస్తామంటే టేబుల్ మీద. మీరు ఇన్ కేసు ఈ టేబుల్ లెవెల్ ఏసీఎల్ కానీ అప్లై చేస్తే ఈ టేబుల్లో ఉన్న రికార్డ్స్ అన్నీ కూడా వీటికి అప్లై చేసుకోవచ్చు. ఈ యాక్సెస్ ఉంటుంది, ఈ పర్మిషన్ ఉంటుంది. రీడ్ చేయొచ్చు, రైట్ చేయొచ్చు, క్రియేట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. మీకు అండర్స్టాండ్ అనుకుంటా టేబుల్ లెవెల్లో మీరు ఇచ్చుంటే. అదే మీరు రికార్డ్ లెవెల్ అంటే రో లెవెల్ ఇచ్చారనుకోండి, యూజర్స్ రో లెవెల్ ఇచ్చారనుకోండి, ఓన్లీ ఏ రోకి అయితే మీరు ఇచ్చున్నారో ఆ రో మాత్రమే మీరు ఈ ఆపరేషన్ చేయొచ్చు. అదే ఫీల్డ్ లెవెల్ అంటే కాలం. ఇప్పుడు సపోజ్ ఇక్కడ నేనేం చెప్పాను, నాకు ఎప్పుడైతే సర్వీస్ నో యూజరు ఒక శాలరీ కానీ, ఒక ఆధార్ నెంబర్ కానీ, ఆ ఒక క్రెడిట్ కార్డ్ నెంబర్ చూడాలి అనుకున్నాను అనుకోండి, అది ఒక కాలమే కదా, ఒక టేబుల్లో ఒక కాలమే కదా, ఆధార్ నెంబర్ కానీ శాలరీ కానీ, ఆ కాలం చూడాలనుకోండి, నాకు ఆ కాలం కనిపించకూడదు, డిజేబుల్లో ఉండాలి, అది యాక్సెస్ చేసుకోకూడదు అన్నప్పుడు, అలాంటి సిచ్యువేషన్లో ఈ ఫీల్డ్ కాలం లెవెల్లో మనకు యాక్సెస్ ఇస్తాం. ఇవి అప్లై చేస్తాం ఏసీఎల్ రూల్స్. ఈ ఏసీఎల్ రూల్స్ 3 వేస్లో అప్లై చేస్తాం. సింపుల్ గుర్తుపెట్టుకోండి, 3 వేస్లో అప్లై చేస్తాము. ఒకటి టేబుల్ లెవెల్, రికార్డ్ లెవెల్, ఫీల్డ్ లెవెల్. నేను చూపిస్తాను ఇవి కూడా ఎలాగ యాక్సెస్ చేస్తాను. డిఫాల్ట్గా టేబుల్ లెవెల్ ఉంటుంది, మనం ఫీల్డ్ లెవెల్లో కూడా ఎలాగ యాక్సెస్ చేస్తాము, ఎలాగ ఈ ఏసీఎల్ని అప్లై చేస్తాము పర్టికులర్ రికార్డ్ మీద అని నేను చూపిస్తాను. ఓకే. ఇప్పటి వరకు అయితే మీకు అయితే క్లియర్ అయింది అనుకుంటా, అండర్స్టాండ్. స్టిల్ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఏసీఎల్ అంటే సింపుల్ చెప్పాలంటే ఏం లేదండి, ఒక జనరల్గా మాట్లాడుకుంటే ఒక యూజరు ఏ టేబుల్లో ఉన్న డేటాని ఏది చూడవచ్చు, ఏది చూడకూడదు, ఆ పర్మిషన్ ఇవ్వడమే ఆ యూజర్కి. అది ఏసీఎల్ రూల్స్ అంటారు. ఒక యూజర్కి ఆ టేబుల్లో ఉన్నవి ఏం చూడవచ్చు, ఏం చూడకూడదు, అంతే. ఒక కాలేజీ లెవెల్లో చూస్తే మీ స్టూడెంట్గా అయితే మీరు కొంత ఇన్ఫర్మేషన్ మాత్రమే చూస్తారు. అదే ఆ క్లర్క్ ఆఫీసు ఎవరైతే వర్క్ చేస్తుంటారో క్లర్క్ కొన్ని చూడవచ్చు. కానీ ప్రిన్సిపాల్ అయితే మాత్రం ఎనీ టైపు ఎడిట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చా లేదా ఆ స్టూడెంట్ మీద, ఆ పర్మిషన్ ఉంటుందా లేదా, ఆ యాక్సెస్ ఉంటుందా లేదా, అదే అండి ఇక్కడ. అదే కాన్సెప్ట్
ఏసీఎల్ మీద కూడా అదే కాన్సెప్ట్ సర్వీస్ నోలో కూడా ఎవరికి అసైన్ చేయాలి, ఎవరికి ఏం యాక్సెస్ ఇవ్వాలి, ఎవరికి అసైన్ చేయకూడదు ఇన్ఫర్మేషన్ని, ఎవరు ఈ డేటాను చూడకూడదు అనే కాన్సెప్టే ఈ ఏసీఎల్ అనేది. ఓకే, మరి ఇప్పుడు ప్రాక్టికల్గా ఒకసారి చూద్దామా. మరి ప్రాక్టికల్గా వెళ్ళాలంటే మన పీడిఐని ఓపెన్ చేయండి, పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్ని. సో ఇది మన పీడిఐ. ఓకే, ఫస్ట్ మనం ఏం చేస్తామంటే మీరు ఒకటి ఇక్కడ ఫ్లో గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏసీఎల్ అంటే సపరేట్గా ఏమైనా ఉంటుందంటే ఏం కాదండి. నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. యూజర్స్, గ్రూప్స్, రోల్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా. ఓకే, ఆ హైరార్కీయే ఫాలో అవ్వండి. మీరు ఫస్ట్ యూజర్స్ క్రియేట్ చేసుకోవాలి. యూజర్స్ అంటే తెలుసు కదా, ఆల్లోకి వెళ్ళి యూజర్స్ అని టైప్ చేసి న్యూ యూజర్స్ క్రియేట్ చేసుకోండి. ఒక 3 మెంబర్స్ను 4 మెంబర్స్ను క్రియేట్ చేసుకోండి, అంటే ఎంప్లాయీస్ అనుకోండి. ఓకే, ఆ యూజర్స్ని ఏం చేస్తారు, ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూప్లో యాడ్ చేస్తారు. అంతే కదా, ఏ ఆర్గనైజేషన్ అయినా ఏం చేస్తారు, ఒక పర్టికులర్ గ్రూప్ లాగా క్రియేట్ చేసి ఆ గ్రూప్లో ఐటీ గ్రూప్ అని ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక ఐటీ గ్రూప్లో ఈ ఐటీ గ్రూప్ ఎంప్లాయీస్, సేల్స్ గ్రూప్లో ఈ సేల్స్ గ్రూప్ సంబంధించిన ఎంప్లాయీస్, ఓకే, నెట్వర్క్ సంబంధించిన ఎంప్లాయీస్, ఇలాగా అలా గ్రూప్స్ క్రియేట్ చేసి ఆ గ్రూప్లో పర్టికులర్ మెంబర్స్ని యాడ్ చేస్తారు. ఏది వాళ్ళ టాలెంట్ ఉన్న స్కిల్స్ని బట్టి ఆ గ్రూప్లో యాడ్ చేస్తారు. ఆ గ్రూప్ మీదే ఈ అలా గ్రూప్ క్రియేట్ చేసిన తర్వాత మనం ఒక రోల్ క్రియేట్ చేస్తాం. రోల్ అంటే ఏంటి, యాక్సెస్. అదే ఇప్పుడు చెప్పాను చూడండి, ఈ పర్మిషన్స్, ఏసీఎల్ రూల్స్ అని, క్రడ్ ఆపరేషన్ అని క్రియేట్ చేయాలా, అప్డేట్ చేయాలా, డీల్ అలాంటి యాక్సెస్ ఆ పర్మిషన్స్ని క్రియేట్ చేయడమే రోల్ అనమాట. సో ఏసీఎల్ ఈజ్ నథింగ్. సో ఏసీఎల్ అంటే నథింగ్ బట్ ఏవైతే రోల్స్ మనం క్రియేట్ చేసి ఉంటామో ఆ రోల్స్కే అసైన్ చేస్తాం ఈ ఏవైతే ఆపరేషన్స్ ఉంటాయో, ఎవరు యాక్సెస్ చేయాలి, ఎవరు యాక్సెస్ చేయకూడదు. హైరార్కీ ఒకసారి గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నాను సింపుల్ వేలో. యూజర్స్ క్రియేట్ చేస్తారు, ఆ యూజర్స్ని నెంబర్ ఆఫ్ యూజర్స్ని గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూప్లో యాడ్ చేస్తారు. ఆ గ్రూప్ మీద ఆ గ్రూప్ నేమ్ మీద మీరు రోల్ అనేది క్రియేట్ చేస్తారు, రోల్ అనేది అసైన్ చేస్తారు. ఓకే, ఆ రోల్కే ఈ ఏసీఎల్ అనేది, ఈ ఏసీఎల్ ఆపరేషన్స్ అనేవి ఆ రోల్ మీద అసైన్ చేస్తారు. అది సింపుల్ రూల్. మరి అది ఒకసారి ప్రాక్టికల్ చూద్దాం. ఫస్ట్ మనం ఏం చేయాలి, యూజర్స్ క్రియేట్ చేసుకోవాలి. యూజర్స్ ఆల్రెడీ క్రియేట్ చేస్తుంటే ఓకే, యూజర్స్ మీరు ఆల్రెడీ క్రియేట్ చేస్తుంటే వాళ్ళని యాడ్ చేయండి. ఇప్పుడు నేను గ్రూప్స్ నుంచి వస్తాను, నేను గ్రూప్ ఒకటి క్రియేట్ చేస్తాను. గ్రూప్స్ క్రియేట్ చేయడానికి ఆల్లోకి వెళ్ళండి, గ్రూప్స్లోకి రండి. ఇక్కడ గ్రూప్స్ చూడండి, డెఫినేషన్లో ఉంటుంది, యూజర్స్ సిస్టమ్ సెక్యూరిటీలో ఉంటుంది చూడండి, గ్రూప్స్ ఇది ఓపెన్ చేయండి. ఓకే, న్యూ గ్రూప్ ఆల్రెడీ క్రియేట్ చేస్తుంటే గ్రూప్స్ ఇక్కడ సెట్ చేయండి, లేకపోతే న్యూ గ్రూప్కి న్యూ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ నేను గ్రూప్ డెబిట్ కార్డు గ్రూప్ అని ఇస్తున్నాను. డెబిట్ కార్డు గ్రూప్. ఓకే, నేను గ్రూప్ క్రియేట్ చేశాను, సేవ్ అన్నాను. ఇప్పుడు ఈ గ్రూప్కి మనం ఏం చేద్దాం, యూజర్స్ని యాడ్ చేద్దాం. ఆల్రెడీ కొంతమంది యూజర్స్ క్రియేట్ చేస్తుంటాం కదా, మరి యూజర్స్ని ఎలాగ యాడ్ చేయాలంటే ఇక్కడ గ్రూప్ మెంబర్స్ అని ఉంది కదా, ఇక్కడ ఎడిట్ అని చూడండి, ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎవరైతే మీ గ్రూప్ మెంబర్స్ ఉంటారో, యూజర్స్ ఉంటారో వాటిని యాడ్ చేయండి. నేను కొన్ని క్రియేట్ చేస్తున్న యూజర్స్ ఆదిత్యరావు సెలెక్ట్ చేసుకోండి. ఇదిగో ఇక్కడ యాడ్ అనే యారో గుర్తుంది, రైట్ గుర్తు యాడ్ చేయండి. నెక్స్ట్ ఇంకొకటి రవిరావు ఉందా, రవిరావు సెలెక్ట్ చేసుకోండి, యాడ్ చేయండి. నెక్స్ట్ ఇంకొక పర్సన్, నెక్స్ట్ మోహన్ రావు సెలెక్ట్ చేసుకుని యాడ్ చేయండి. ఇలాగా ఒక 3 మెంబర్స్ని యాడ్ చేస్తాను అండ్ సేవ్ చేస్తున్నాను. సేవ్ చేశాను కదా, ఇప్పుడు ఇంకా రిఫ్లెక్ట్ కాలేదు కదా, ఒకసారి రీఫ్రెష్ చేయండి. ఇప్పుడు చూడండి 3 మెంబర్స్ని మనం యాడ్ చేసాం. ఓకే, సో ఏం గ్రూప్ క్రియేట్ చేశాను, డెబిట్ కార్డ్ గ్రూప్ అని ఒకటి క్రియేట్ చేసి ఆ గ్రూప్లో 3 మెంబర్స్ని యాడ్ చేసుకున్నాను. ఓకే, సో ఇది ఇలా ఉంచండి. నెక్స్ట్ ఏం చేద్దామంటే నెక్స్ట్ ఒక టేబుల్ని క్రియేట్ చేద్దాం. టేబుల్ క్రియేట్ చేయడానికి టేబుల్ అనేవాడిని. టేబుల్ రెండు 2 ప్లేస్లో ఉంటాయండి, లైక్ రిమోట్ టేబుల్స్లో ఉంటుంది టేబుల్స్ అని, అండ్ సిస్టమ్ డెఫినేషన్ ఉంటుంది. మీరు ఎప్పుడు కూడా సిస్టమ్ డెఫినేషన్లోనే కస్టమ్ టేబుల్స్ని క్రియేట్ చేయండి. రిమోట్ టేబుల్లో చేస్తే మీకు సమ్ ఎర్రర్ ఇన్ఫర్మేషన్, ఇన్వాలిడ్ కాన్ఫిగరేషన్ వస్తుంది.
సో ఆల్రెడీ మీ దగ్గర టేబుల్ ఉంటే టేబుల్ క్రియేట్ చేయండి. ఇక్కడ నుంచి సెర్చ్ చేసి టేబుల్ని యూజ్ చేసుకోండి. నేను ఒక న్యూ టేబుల్ అనేది క్రియేట్ చేస్తున్నాను. జస్ట్ ఒక 3 కాలమ్స్ తీసుకుంటాను. అన్ని స్పీడ్గా తీసేద్దాము. న్యూ టేబుల్ తీసుకుంటున్నాను. టేబుల్ నేమ్ వచ్చేసి డెబిట్ కార్డ్ డెబిట్ కార్డ్ డెబిట్ కార్డ్ అని ఇస్తున్నాను. సింపుల్గా డెబిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్, సరే డెబిట్ కార్డ్ అని ఇస్తున్నాను. ఓకే, అవుట్ సైడ్ క్లిక్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి, వాటికి కాలమ్స్ ఫీల్డ్స్ అనేది యాడ్ చేయాలి. ఇన్సర్ట్ చేయండి. ఇన్సర్ట్ ఏమని, కస్టమర్ నేమ్, కస్టమర్ నేమ్. నెక్స్ట్ టైపు, కస్టమర్ నేమ్ అంటే యాజ్ వెల్ టైప్ ఉంటుంది, స్ట్రింగ్ ఉంటుంది, డేటా టైపు. ఓకే, లెంత్ మ్యాక్సిమం లెంత్ 40. నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఇవ్వండి, లేకపోతే డెబిట్ కార్డ్ నెంబర్, డెబిట్ కార్డ్ నెంబర్. ఓకే, ఇది కూడా స్ట్రింగే, ఎందుకంటే స్పెషల్ క్యారెక్టర్స్ కానీ ఏమన్నా ఉంటే మనకి స్ట్రింగ్ యూజ్ చేయడం బెస్ట్. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఫీల్డ్ తీసుకుందాం. ఇంకో ఫీల్డ్ లైక్ మొబైల్ నెంబర్. ఇవి కూడా స్పెషల్ క్యారెక్టర్స్ ఏమైనా ఉంటాయి కదా, అందుకని స్ట్రింగే తీసుకుందాం. ఓకే, సో ఇలాగ మనం ఒక 3 రికార్డ్స్ని అయితే మనం ఇలాగ మనం ఒక 3 ఫీల్డ్స్ని అయితే యాడ్ చేసాము. అండ్ దీన్ని సేవ్ చేసి ఇన్సర్ట్ చేద్దాం. రికార్డ్స్ని కూడా ఇన్సర్ట్ చేయాలి. సేవ్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, రికార్డ్స్ని ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేయడానికి మీరు ఒకసారి గమనించండి, ఇక్కడ మనం ఎప్పుడైతే కస్టమ్ టేబుల్ డెబిట్ కార్డ్ నేమ్తో క్రియేట్ చేసామో ఆటోమేటిక్గా కాలమ్స్ డిఫాల్ట్గా కొన్ని అడిషనల్గా యాడ్ అయ్యాయి. ఇక్కడ ఒకసారి కిందకి రండి. ఇక్కడ చూడండి, క్రియేట్ యాక్సెస్ కంట్రోల్ చెక్ బాక్స్ వచ్చి యూజర్ రోల్ క్రియేట్ అయిందా లేదా, డెబిట్ కార్డ్ యూజర్ అని, ఇది ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. అండ్ అదేవిధంగా ఇవే అండి ఏసిఎల్ ఆపరేషన్స్ అనేవి డిఫాల్ట్గా ఎన్ని ఉన్నాయి చూడండి. రీడ్, రైట్, ఏదైతే క్రడ్ ఆపరేషను, క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్ అంటాం కదా, ఆ ఆపరేషన్స్ ఇక్కడైతే ఇచ్చున్నారు, ఆటోమేటిక్గా వచ్చాయి. మనం చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే వాటికి కొన్ని రికార్డ్స్, ఒక 2 or 3 రికార్డ్స్ని యాడ్ చేద్దాం. యాడ్ చేయడానికి ఎలాగా, షో ఫామ్ అనండి. డెబిట్ కార్డ్ నెంబర్ ఇవ్వండి, సంథింగ్ 3 4 5 6 సంథింగ్ ఇవ్వండి. సో కస్టమర్ నేమ్ ఇవ్వండి, సంథింగ్ సంపత్. ఓకే, మొబైల్ నెంబర్ ఏదో ఒకటి ఎంటర్ చేయండి. ఓకే, ఎంటర్ చేసి సేవ్ చేయండి. ఓకే, మళ్ళీ ఇంకొక ఫామ్, ఇంకో రికార్డ్కి ఇన్సర్ట్ చేయడానికి మళ్ళీ షో ఫామ్లోకి వెళ్ళండి. ఇక్కడ డెబిట్ కార్డ్ నెంబర్, ఇంకొక నెంబర్ ఇవ్వండి, ఏదో ఒకటి డెబిట్ కార్డ్ నెంబర్. అండ్ కస్టమర్ నేమ్ సంథింగ్ కిరణ్. ఓకే, సో మొబైల్ నెంబర్ ఏదో ఒకటి ఇవ్వండి, సంథింగ్ ఇచ్చి ఓకే సబ్మిట్ అనండి. ఓకే, సబ్మిట్ అన్నారు కదా. ఇప్పుడు అసలు రికార్డ్స్ ఎన్ని ఇన్సర్ట్ అయినాయి ఒకసారి చెక్ చేసుకోగలగా, షో లిస్ట్. చూసారు ఇక్కడ కస్టమర్ నేము, డెబిట్ కార్డ్ నెంబరు, మొబైల్ నెంబరు. సో ఇలాగైతే మనం డేటాను కూడా ఇన్సర్ట్ చేసాం మన టేబుల్ ఏమేంటి, డెబిట్ కార్డు. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, సో ఇప్పటి వరకు హైరార్కీ గుర్తుపెట్టుకోండి. యూజర్స్ క్రియేట్ చేసాము, ఆల్రెడీ యూజర్స్ ఉన్నారు. ఆ యూజర్స్లోకి మనము ఏం చేసామంటే ఒక గ్రూప్ క్రియేట్ చేసాము. ఏం గ్రూపు, డెబిట్ కార్డ్ అనే గ్రూప్ క్రియేట్ చేసాము. ఆ గ్రూప్లో యూజర్స్ని యాడ్ చేసాము. తర్వాత మనం ఒక టేబుల్ని కూడా జనరేట్ చేసుకున్నాము. ఓకే, టేబుల్లో ఒక 2 రికార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ గ్రూప్కి రోల్ అసైన్ చేయాలి. ఓకే, మరి ఇప్పుడు రోల్ క్రియేట్ చేయాలి కదా, ఒక రోల్ క్రియేట్ చేద్దాం. రోల్స్ క్రియేట్ చేయడానికి రోల్ అని టైప్ చేయండి. ఓకే, రోల్స్. ఆల్రెడీ మీరు రోల్ క్రియేట్ చేస్తుంటే ఓకే, నేనైతే న్యూ రోల్ క్రియేట్ చేద్దాం అనుకున్నాను, న్యూ అని ఇస్తున్నాను. ఓకే, రోల్ ఏమి ఇద్దాము, డెబిట్ కార్డ్ ఏజెంట్, డెబిట్ కార్డ్ ఏజెంట్ ఇచ్చాను, సబ్మిట్ అన్నాను. ఓకే, ఒకసారి చెక్ చేద్దామా, రోల్స్లోకి వెళ్ళి చెక్ చేయండి. డెబిట్ కార్డ్ ఏజెంట్ వచ్చిందా లేదా, డెబిట్ కార్డ్ ఏజెంట్, దీని మీద క్లిక్ చేయండి.
ఓకే. సో ఇక్కడ రోల్ అయితే క్రియేట్ అయింది. ఈ రోల్కి మనము ఒక మాడ్యూల్ని క్రియేట్ చేయాలి. మాడ్యూల్ విత్ రోల్ క్రియేట్ చేయాలి. ఎందుకంటే మనకి ఇక్కడ ఆల్లో ఇక్కడ డిస్ప్లే అవడానికి మనం యూజ్ చేసుకోవడానికి చేయాలి. మరి మాడ్యూల్ విత్ రోల్ ఏం క్రియేట్ చేయాలి చూడండి. న్యూ అనివ్వండి. టైటిల్ ఏదో ఒకటి ఇవ్వండి, మీ ఇష్టం. డెబిట్ కార్డు ఇన్ఫర్మేషన్ ఏదో ఒక టైటిల్ ఇవ్వండి. ఈ డెబిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడ కనిపించాలి అంటే సంథింగ్ ఏదో ఒక అప్లికేషన్లో సెల్ఫ్ సర్వీస్ ఇక్కడ మీకు ఆల్లో కనిపిస్తుంది. సెల్ఫ్ సర్వీస్ కింద ఆ సెల్ఫ్ సర్వీస్ అప్లికేషన్ కింద ఈ మాడ్యూల్ కనిపించాలి. మాడ్యూల్ విత్ రోల్. మనం డెబిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ అనే రోల్ని క్రియేట్ చేసాము. ఈ రోల్ని మనము గ్రూప్స్ మీద అప్లై చేయాలి మళ్ళీ. ఓకే. సో గ్రూప్స్ మీద అప్లై చేయాలి. మరి ఇది ఏ టేబుల్కి లింక్ చేయాలి? ఇక్కడ చూడండి, కిందకి రండి. ఇక్కడ ఒకసారి విజిబిలిటీ చూడండి. ఏ రోల్ కింద ఉంటుంది? ఏ రోల్ కింద మనం క్రియేట్ చేసింది మాడ్యూల్ విత్ రవి ఉంటుందంటే డెబిట్ కార్డ్ ఏజెంట్ కింద ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, డెబిట్ కార్డ్ ఏజెంట్ అనే రోల్ కిందే ఈ రోల్ మాడ్యూల్ విత్ రోల్ని అసైన్ చేస్తున్నాం. మరి దీన్ని దేనికి లింక్ చేస్తున్నాం అని చూడండి. టేబుల్. ఏ టేబుల్? టేబుల్ పేరు ఏంటి? డెబిట్ కార్డ్ అని టేబుల్కి. ఓకే. ఇప్పుడు సేవ్ చేయండి. సేవ్ చేశారు కదా. ఇప్పుడు ఒకసారి ఆల్లో ఇవన్నీ కనిపిస్తుందా లేదో చూద్దామా. ఎవరైతే గ్రూప్ మెంబర్స్ ఉన్నారో ఆ గ్రూప్ మెంబర్స్కి ఆల్లో ఈ డెబిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ కనిపిస్తుందో లేదో చెక్ చేద్దాం. ఈ ప్రొఫైల్లోకి వెళ్ళి ఇంపర్సనేట్ యూజర్కి వెళ్ళి ఎవరైతే గ్రూప్లో మీరు యాడ్ చేస్తున్నారో ఆదిత్యరావు కదా, ఆదిత్యరావు సెలెక్ట్ చేసుకోండి. ఇంపర్సనేట్ యూజర్ అనండి. ఇప్పుడు ఆల్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఆ డెబిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ అనేది మాడ్యూల్ ఆ రోల్ ఇక్కడ కనిపిస్తుందో చెక్ చేయండి. సో ఇక్కడ ఇంకా కనిపించలేదు. డెబిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ అనేది కనిపించలేదు కాబట్టి మనం ఎందుకు కనిపించలేదంటే ఆ గ్రూప్ ఏదైతే గ్రూప్ ఉందో, ఏది డెబిట్ కార్డ్ గ్రూపు, ఆ గ్రూప్ మీద మనం ఈ రోల్ అసైన్ చేయాలి. ఏ రోలు? ఇప్పుడు మనం క్రియేట్ చేసాం చూడండి, జస్ట్ డెబిట్ కార్డ్ ఏజెంట్ అనేది. అది అసైన్ చేస్తే అప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడైతే కనిపించడం లేదు కదా. ఇప్పుడు చూడండి, మళ్ళీ ఇంపర్సనేట్ ఎండ్ చేయండి. ఇంపర్సనేట్ చేయండి. అయితే ఇక్కడ ఇప్పుడైతే కనిపిస్తుంది. ఏది? మన నార్మల్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్కి అయితే కనిపిస్తుంది. చూడండి, డెబిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. బట్ ఆ గ్రూప్లో ఉన్న మెంబర్స్ కనిపించడం లేదు. మరి అప్పుడు గ్రూప్లోకి వెళ్ళండి. ఒకసారి గ్రూప్స్కి వెళ్ళి మనము ఈ రోల్ని ఈ గ్రూప్ మీద అసైన్ చేయాలి. అప్పుడు మనకి ఆ పర్మిషన్ వస్తుంది, ఆ యాక్సెస్ మనం ఇవ్వాలి. మరి గ్రూప్స్లోకి వెళ్ళండి. గ్రూప్స్లోకి వెళ్ళి ఇదిగోండి, సిస్టమ్ సెక్యూరిటీలో గ్రూప్స్కి వెళ్ళండి. గ్రూప్ పేరు ఏమి ఇచ్చాము? డెబిట్ కార్డు సంథింగ్. డెబిట్ కార్డు గ్రూప్ ఏమి ఇచ్చాము కదా. డెబిట్ కార్డ్ గ్రూప్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేశారు కదా. ఇక్కడ రోల్ అని ఉంచండి. ఇక్కడ గమనించండి, రోల్. ఓకే. ఈ రోల్ దగ్గర మీరు దాని యాక్సెస్ ఇవ్వాలి. ఏంటిది అది? ఇక్కడ కలెక్షన్ డెబిట్ కార్డ్ ఏజెంట్. ఓకే. ఇచ్చి ఇటు సైడ్ రైట్ క్లిక్ ఇది యాడ్ చేయండి. యాడ్ చేసి సేవ్ అనండి. అంటే ఇప్పుడు ఈ డెబిట్ కార్డ్ ఏజెంట్ రోల్ అనేది గ్రూప్ మీద అప్లై చేస్తున్నాం, పర్మిషన్ ఇస్తున్నాం. ఇప్పుడు అందరూ కూడా ఆ టేబుల్లో ఉన్నవన్నీ కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒకసారి అప్డేట్ చేసి చూడండి. అప్డేట్ చేసి ఇప్పుడు వెళ్ళండి. ఇప్పుడు ఇంపర్సనేట్ యూజర్కి వెళ్ళండి. ఇంపర్సనేట్ యూజర్ ఆదిత్యరావు. ఇంపర్సనేట్ యూజర్కి వెళ్ళండి. అంటే ఇప్పుడు ఆదిత్యరావు గ్రూప్లో ఉన్న ఆదిత్యరావు లాగా నేను లాగిన్ అయ్యాను. ఓకే. ఇప్పుడు చెక్ చేయండి. ఆన్లోకి వెళ్ళి వచ్చిందా లేదు? ఇదిగోండి, డెబిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ అని వచ్చింది. డెబిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ ఇంతకుముందు రాలేదు, ఇప్పుడు వచ్చింది. సో గ్రూప్లో 3 మెంబర్స్ ఉన్నారు. 3 మెంబర్స్కి ఇది యాక్సెస్ ఉంటుంది. ఈ డెబిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ అనే రోల్ని మనం గ్రూప్ మీద అసైన్ చేసాం కాబట్టి వచ్చింది. ఇది ఒకసారి ఓపెన్ చేయండి. ఇది స్టిల్ ఏంటంటే ఆ క్రియేట్, అప్డేట్, డిలీట్, ఏసీఎల్ ఆపరేషన్స్ అనేవి ఇంకా దీని మీదకి అప్లై కాలేదు, ఇంకా ప్రివెంట్ చేస్తుంది. ఇప్పుడు ఆ డెబిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ అనే దాంట్లో ఉన్న డేటాని మనము ఆ టేబుల్లో ఉన్న ఏదైతే డెబిట్ కార్డ్ టేబుల్లో ఆ డేటాని యాక్సెస్ చేసుకోవాలి. ఎన్ని ఉన్నాయి? 3 రోస్ ఉన్నాయి కదా. కస్టమర్ నేము, మొబైల్ నెంబరు అండ్ డెబిట్ కార్డ్ నెంబర్, వాటిని యాక్సెస్ చేసుకోలేకపోతుంది. మరి మనం ఏం చేయాలి అంటే టేబుల్లోకి వెళ్ళండి. టేబుల్లో డెబిట్ కార్డ్ అని ఇచ్చాం కదా. డెబిట్ కార్డ్ టేబుల్ ఓపెన్ చేయండి. ఇదిగో డెబిట్ కార్డ్ టేబుల్ ఓపెన్ చేయండి. డెబిట్ కార్డ్ టేబుల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కిందకి రండి. ఇప్పుడు మనం ఏం చేయాలి? రీడ్ చేయాలి.
ఇంతకుముందు మనకు అవి ఏం కనిపించలేదు కదా, రీడ్ చేయాలి. రీడ్ చేయాలంటే దీన్ని ఓపెన్ చేయండి. ఇది ఇక్కడ ఆప్షన్ చూడండి. రీడ్ చేయడం అంటే ఏంటి, యాక్సెస్ చేసుకోవాలి ఆ రికార్డ్స్, ఆ పర్మిషన్ ఇవ్వాలి మనం. ఈ ఏసీఎల్ ఆపరేషను ఆ గ్రూప్ మీద, ఆ రోల్ మీద, ఏదైతే రోల్ ఉందో డెబిట్ కార్డ్ ఏజెంట్, ఆ రోల్కి అసైన్ చేయాలి. అప్పుడే మనం యాక్సెస్ చేసుకోగలుగుతాం. సో డెబిట్ కార్డ్ మీద క్లిక్ చేయండి. సో ఇవన్నీ ఏ మోడ్లో ఉన్నాయి చూడండి, డిజేబుల్ మోడ్లో ఉన్నాయి. మీకు ఆల్రెడీ ఒకసారి చెప్పాను థియరిటికల్గా బిగినింగ్లో. ఇవన్నీ కూడా ఏవైతే ఏఎస్ఎల్ ఆపరేషన్స్ అన్నీ కూడా డిజేబుల్లో ఉంటాయి. మనం వీటిని ఎలిమెంట్ రోల్ యూజ్ చేసి ఆ సిస్టమ్ సెక్యూరిటీ అడ్మిన్లోకి కన్వర్ట్ అయ్యి అప్పుడు వీటిని ఎడిట్ చేసుకోవచ్చు. అది చేయాలంటే ఇదిగో ఇక్కడ చూడండి, రైట్ క్లిక్ ఇవ్వండి. అండ్ ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ చూడండి ఎలిమెంట్ రోల్ అండి. ప్రొఫైల్ మీద క్లిక్ చేసి ఎలిమెంట్ రోల్ మీద క్లిక్ చేయండి. ఇది ఇలా అడుగుతుంది. సెక్యూరిటీ అడ్మిన్ మీద చెక్ బాక్స్ ఇవ్వండి. ఇక్కడ ఒకసారి చదవండి. గ్రాంట్ మోడిఫికేషన్ యాక్సెస్ టు హై సెక్యూరిటీ సెట్టింగ్స్, అలౌ యూజర్స్ టు మోడిఫై యాక్సెస్ కంట్రోల్ లిస్ట్. సో మోడిఫై చేయడానికి, ఏసీఎల్ని మోడిఫై చేయాలంటే ఇలాగ సెక్యూరిటీ అడ్మిన్ లాగా అప్డేట్ అవ్వాలి. అప్డేట్ అవ్వాలి. అప్డేట్ అని ఇచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ అన్ని కూడా మీరు ఇప్పుడు ఎడిట్ చేసుకోగలుగుతున్నారు, అంటే మోడిఫై చేయగలుగుతున్నారు లేదా. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, రీడ్ ఆపరేషన్ చేస్తున్నాం. రీడ్ ఆపరేషన్ అది యాస్టీస్ ఉంచండి. ఇక్కడ మీరు యాడ్ చేయాలి. యాక్చువల్గా అంతకుముందు మనకి డెబిట్ కార్డ్ టేబుల్ మాత్రం ఇచ్చాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఏదైతే రోల్ క్రియేట్ చేసామో, ఏం రోల్ క్రియేట్ చేస్తాం ఇక్కడ క్లిక్ చేయండి. డెబిట్ కార్డ్ ఏజెంట్ అని ఇచ్చాం కదా, డెబిట్ కార్డ్ ఏజెంట్ ఇది యాడ్ చేయాలి. అప్పుడు మనము యాక్సెస్ ఇస్తాం అన్నమాట, పర్మిషన్స్. ఇదంటే ఏంటంటే టేబుల్ మొత్తం, టేబుల్లో ఉన్న వాళ్ళందరూ యాక్సెస్ చేసుకుంటారు. ఇదేంటంటే ఓన్లీ రీడ్ చేయడానికి, ప్రస్తుతానికి ఓన్లీ రీడ్ చేస్తుంది, డేటాని యాక్సెస్ చేసుకుంటుంది. ఓకే అనమాట. ఇదేంటంటే డెబిట్ కార్డ్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ నేను ఓన్లీ రీడ్ అనే ఆపరేషన్ మాత్రం సెలెక్ట్ చేసుకున్నాను. ఏసీఎల్లో రీడ్. ఇప్పుడు మనం రికార్డ్స్ని ఏవైతే ఇన్ఫర్మేషన్ ఉందో టేబుల్, వాటిని యాక్సెస్ చేసుకోవడం మాత్రమే, బట్ అప్డేట్ చేయలేము. అది ఒకసారి చూపిస్తాం. ఇది ఇప్పుడు ఒకసారి సేవ్ చేసుకోండి, అప్డేట్ చేయండి. అప్డేట్ చేశారు కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇంపర్సనేట్, ఇప్పుడు ఒకసారి మనం దానిలోకి వెళ్దాం. ఇంపర్సనేట్ యూజర్కి వెళ్ళి ఈ ఆదిత్యరావు, అంటే గ్రూప్లో ఉన్న వాళ్ళకి ఆదిత్యరావు, రవిరావు, మోహన్ రావు ముగ్గురు ఉన్నారు. సో నేను ఆదిత్యరావు మాత్రం సెలెక్ట్ చేసుకున్నాను. ఇంపర్సనేట్ యూజర్ అనండి. ఇప్పుడు మనం ఎలాగ లాగిన్ అయి ఉన్నాము, ఆదిత్యరావు డీటెయిల్స్తో లాగిన్ అయి ఉన్నాం. ఆల్లోకి వెళ్ళండి. ఈ డెబిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేయండి, ఈ రోల్ మీద. ఇప్పుడు వచ్చినాయా రాలేదా, యాక్సెస్ చేసుకున్నావా లేదా ఒకసారి చూడండి. ఇంతకుముందు మీరు ఆదిత్యరావు యూజ్ చేసి ఆదిత్యరావులో లాగిన్ అయ్యి ఆ డెబిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మీకు ఒక సెక్యూరిటీ లెవెల్ ప్రివెన్షన్ వచ్చింది, మీకు కనిపించలేదు. ఇప్పుడు మనం రీడ్ చేసామా లేదా, ఈ రీడ్ అనే యాక్సెస్ ఇచ్చి ఏసీఎల్ ఆపరేషన్ యూజ్ చేసి. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ రీడ్ అనే ఆపరేషన్ ఏం చేస్తుందంటే ఓన్లీ రీడ్ చేస్తుంది అంతే. వీఆర్ అనేబుల్ టు ఎడిట్ అనమాట. ఒకసారి చూడండి, ఓపెన్ చేయండి ఒక ఫైల్ని, కిరణ్ అనే ఫైల్ని ఓపెన్ చేయండి. చూడండి ఇక్కడ ఏమన్నా మనం ఎడిట్ చేయగలుగుతున్నామా, నో, వీఆర్ అనేబుల్ టు ఎడిట్ నా. ఓకే, ఇప్పుడు మనం మరి దీన్ని ఎడిట్ కూడా చేయాలి అంటే ఏం చేయాలంటే మళ్ళీ ఒకసారి మామూలుగా ఎండ్ ఇంపర్సనేట్ అనండి. మళ్ళీ ఒకసారి టేబుల్లోకి వెళ్ళండి. కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, మీరు ప్రాక్టీస్ చేయగా ఈజీ అవుతుందండి. టేబుల్స్లోకి వెళ్ళండి. టేబుల్స్లోకి వెళ్ళి మళ్ళీ అది డెబిట్ కార్డ్ టేబుల్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇప్పుడు నేను ఎడిట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇవన్నీ సార్ ఇక్కడ మీరు ఉన్నాయే, మీరు రీడ్, రైట్, క్రియేట్, డిలీట్ చేస్తున్నారు. మరి న్యూగా ఏసీఎల్ని క్రియేట్ చేసి దాని మీద ఒక ఏసీఎల్ ఆపరేషన్ చేయగలరంటే అది ఇప్పుడే చేద్దామండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఏసీఎల్ ఆపరేషన్ మీదే మనం చేసాం ఇప్పటి వరకు. బట్ మనం న్యూగా ఏసీఎల్ ఆపరేషన్ క్రియేట్ చేస్తే ఇక్కడ ఇంకొక రో యాడ్ అవుతుంది అనమాట. అది నేను చూపిస్తాను. ఇప్పుడు ఇదొక్కటి చేసి నెక్స్ట్ దానికి వెళ్దాం, ఏసీఎల్ని ఎలాగ క్రియేట్ చేస్తాం అనేది. ఇక్కడ మనం ఇప్పుడు రైట్ అనే ఆపరేషన్ తీసుకుందాం. రైట్ అంటే ఎందుకు, అప్డేట్ చేయడానికి, ఎడిట్ చేసుకోవచ్చు. రీడ్ అనేది జస్ట్ డేటాని రిట్రీవ్ చేసుకోవచ్చు, యాక్సెస్ చేసుకోవచ్చు, కానీ అనేబుల్ టు ఎడిట్ అనమాట. ఇప్పుడు రైట్ చూద్దాం, దీని మీద క్లిక్ చేయండి. ఇది ఇప్పుడు ఎడిట్ చేసుకోగలుగుతుంది, ఎందుకంటే ఇది ఇక్కడ మనం ఎలిమెంట్ రోల్లో ఉన్నాం. ఈ యారో గుర్తుందంటే ఇప్పుడు ఎలిమెంట్ రోల్లో ఉన్నట్టు గుర్తు అనమాట. సెక్యూరిటీ అడ్మిన్ లాగా ఉన్నాం మనం, అందువల్ల ఇది ఎడిట్ చేయగలం. ఇప్పుడు రైట్ అని ఉంది,
ఇక్కడ మీరు మళ్ళీ ఇక్కడ రోల్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. డెబిట్ కార్డు ఏజెంట్ సేవ్ చేయండి. సేవ్ చేసి అప్డేట్ అనండి. ఇప్పుడు మళ్ళీ మీరు ఇంపర్సనేట్ యూజర్కి వెళ్ళండి. అంటే గ్రూప్లో ఉన్న మెంబర్స్కి ఆ పర్మిషన్ ఉందా లేదా చెక్ చేసుకోవడానికి, అందుకే మళ్ళీ మళ్ళీ వెళ్తున్నాం ఇంపర్సనేట్ యూజర్కి. గ్రూప్లో ఉంది ఆదిత్యరావు ఉన్నారు, రవిరావు ఉన్నారు, మోహన్ రావు ఉన్నారు. ఇంపర్సనేట్ నేను ఆదిత్యరావు సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, ఆదిత్యరావు మరి ఫస్ట్ ఆల్ అని సెలెక్ట్ చేసుకొని డెబిట్ కార్డ్ ఇన్ఫర్మేషను ఈ మాడ్యూల్ ఈ రోల్ని చూద్దాం. ఎస్, ఇదైతే ఇంతకుముందు కూడా వచ్చింది, యాక్సెస్ చేసుకున్నాం. రైట్ అంటే యాక్సెస్ కూడా చేసుకోవచ్చు, బట్ అట్ ది సేమ్ టైం ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు డెబిట్ కార్డ్ నెంబర్ సంథింగ్ మొబైల్ నెంబర్ చేంజ్ చేయాలనుకుంటున్నాను. ఎస్, కిరణ్ అనే అప్లికేషన్ ఓపెన్ చేయండి అండ్ ఇక్కడ ఎడిట్ చేసుకోండి. సంథింగ్ ఎడిట్ చేసుకోండి, అప్డేట్ అనండి. చూడండి అప్డేట్ అయిందా లేదా. సో అలాగా మనము క్రియేట్ కానీ అప్డేట్ కానీ ఇంక ఇక్కడ ఏమి ఆప్షన్స్ కూడా లేవు. చూడండి న్యూ రికార్డ్ కానీ ఏం లేవు. ఓన్లీ ఏంటంటే మనం ఏం చేసాము, రైట్ అనే ఆపరేషన్ మాత్రమే, ఆ పర్మిషన్ మాత్రమే ఇచ్చాము, ఆ గ్రూప్కి అసైన్ చేసాం ఆ రోల్తో. ఓకే, మీకు అండర్స్టాండ్ అనుకుంటున్నాను. ఒక గ్రూప్ మీద రోల్స్ని అసైన్ చేసి ఆ రోల్స్కి మనము ఏసీఎల్ ఆపరేషన్స్ని అసైన్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు ఎండ్ ఇంపర్సనేట్ అనండి. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఏసీఎల్ని క్రియేట్ చేస్తున్నాను ఆ టేబుల్ మీద. ఏసీఎల్ అనండి. ఆల్లోకి వెళ్ళి న్యూ ఏసీఎల్ క్రియేట్ చేయడానికి ఏసీఎల్ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ పైన ఉంటుంది చూడండి, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇవన్నీ కూడా ఏసీఎల్ అండి. ఏఎస్ఎల్ ఇదంతా కూడా ఎన్ని ఉన్నాయి చూడండి, 43,386 ఉన్నాయి. ఓకే, రీడ్ రైట్ ఆపరేషన్స్ అని. సపోజ్ ఇన్సిడెంట్ అంటే ఇన్సిడెంట్ మీద ఇక్కడ క్లిక్ చేస్తే ఇన్సిడెంట్ టేబుల్స్ అన్నీ వస్తాయి. ఇన్సిడెంట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇన్సిడెంట్ సంబంధించిన ఇవ్వండి, రీడ్ రైట్ ఇన్సిడెంట్ టేబుల్స్. ఓకే, ఇప్పుడు మనం ఆల్రెడీ మన ఓన్ టేబుల్ కస్టమర్ టేబుల్ క్రియేట్ చేసాం కాబట్టి వాటి మీద మనం అప్లై చేస్తున్నాం. ఓకే, సపోజ్ ఇప్పుడు ఓకే, ఇప్పుడు మనం న్యూ ఏసీఎల్ని క్రియేట్ చేయాలి కాబట్టి ఇక్కడ న్యూ అని చూడండి, న్యూ మీద క్లిక్ చేయండి. న్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నాను, ఈ ఏసీఎల్తో ఏం చేయాలనుకుంటున్నాను అంటే ఏదైతే డెబిట్ కార్డ్ నెంబర్ ఉందో ఆ టేబుల్లో అది నాకు కనిపించకుండా ఉండాలి, హైడ్లోకి వెళ్ళిపోవాలి. ఓకే, ఆ రికార్డ్ యాక్సెస్ చేయకూడదు ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళు. ఓకే, మరి దానికి ఆపరేషన్ సెలెక్ట్ చేసుకుంటాము. డిజేబుల్లోకి వెళ్ళాలంటే రీడ్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నారు కదా. నేమ్ ఏంటిది, అదే టేబుల్ నేమ్ ఏంటి, డెబిట్ కార్డ్ టేబుల్ నేమ్ ఇవ్వండి. ఇక్కడండి మీరు ఈ ఈ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ ఆప్షన్లోనే మీరు ఇక్కడ నన్ను అని ఉంటేనేమో టేబుల్ లెవెల్లో, అంటే మొత్తం ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ కూడా యాక్సెస్ చేసుకోవచ్చు, టేబుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా. ఓకే, అదే మీకు ఓన్లీ రో లెవెల్ అనుకోండి, ఇది స్టార్ సింబల్ ఇస్తారు. ఓకే, అదే మీకు పర్టికులర్ కాలం సపోజ్ డెబిట్ కార్డ్ నెంబర్ మాత్రమే నాకు హైడ్ అవ్వాలి, కనిపించకూడదు అంటే ఆర్ దీని మీద ఏదైనా ఆపరేషన్ చేయాలి, రీడ్ కానీ రైట్ కానీ ఆర్ అప్డేట్ కానీ ఆర్ డిలీట్ కానీ, అప్పుడు మనం ఏం చేస్తాము, స్పెసిఫిక్ కాలంని సెలెక్ట్ చేసుకుంటాం. ఇలాగా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రోల్ ఏమి ఇస్తామంటే, అంటే ఇక్కడ మనం రీడ్ ఆపరేషన్ తీసుకున్నాం కదా, అంటే అది కనిపించకుండా ఉండాలని ఆ డెబిట్ కార్డ్ నెంబరు, బట్ అట్లీస్ట్ మేనేజర్కైనా కనిపించాలి లేదా, మనకి క్లర్క్కి కింద వాళ్ళ ఎంప్లాయీస్ అందరూ కనిపించకూడదు డెబిట్ కార్డ్ నెంబర్, బట్ మేనేజర్ కూడా కనిపించకపోతే ఇంక మీనింగ్ ఏముంది. సో అందువల్ల ఆ డెబిట్ కార్డ్ నెంబర్ అనేది అట్లీస్ట్ అడ్మిన్కి కనిపించాలి. అందువల్ల ఇక్కడ మనము అడ్మిన్ యాడ్ చేయాలి, రోల్ అనేది అడ్మిన్ ఇవ్వండి, సేవ్ చేయండి. ఓకే, ఇప్పుడు ఒకసారి దీన్ని సేవ్ చేసి, సో ఇలా అడుగుతుంది యాడింగ్ చేస్తుందని కంటిన్యూ అనండి. ఓకే, ఇప్పుడు ఒకసారి ఇంపర్సనేట్ యూజర్ యూజ్ చేయండి. మరి ఆ డెబిట్ కార్డ్ నెంబర్ కాలం కనిపిస్తుందో లేదో చెక్ చేద్దాం. ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళకి ఇంపర్సనేట్ యూజర్కి వెళ్ళండి, ఆదిత్యరావు సెలెక్ట్ చేసుకోండి, ఇంపర్సనేట్ యూజర్ అనండి. ఆల్లోకి వెళ్ళండి, ఆల్లోకి వెళ్ళి ఈ సెల్ఫ్ సర్వీస్లో ఈ రవి డెబిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ సెలెక్ట్ చేసుకోండి. సో నోటీస్ చేశారు ఇక్కడ
హైడ్ అయింది, డిజేబుల్ అయింది. ఏదైతే కాలంని మనము న్యూ ఏసీఎల్ క్రియేట్ చేసి రీడ్ చేసామో, అండ్ ఓన్లీ అడ్మిన్ మాత్రమే యాక్సెస్ చేసుకోవచ్చు, అది అడ్మిన్ మాత్రమే చూస్తారు. బట్ ఆ గ్రూప్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే దీన్ని యాక్సెస్ చేయలేకపోతున్నారు. దేన్ని? డెబిట్ కార్డ్ నెంబర్ కాలంని, ఓన్లీ పర్టికులర్ కాలంని హైడ్ చేసాం. ఓకే. మరి ఆ న్యూ ఏసీఎల్ ఆపరేషన్ దగ్గర టేబుల్లో యాడ్ అయిందో లేదో చెక్ చేద్దామా? ఓకే, ఒకసారి దీంట్లోంచి బయటికి రండి. అండ్ ఇంపర్సనేట్ అనండి, ఆల్లోకి వెళ్ళండి, టేబుల్ సెలెక్ట్ చేసుకోండి. టేబుల్ 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 ఏమేమి ఇచ్చాము? డెబిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఈ డెబిట్ కార్డ్ టేబుల్ కింద లాస్ట్లో రండి. అబ్జర్వ్ చేశారా? ఇక్కడ మనం న్యూ ఏసీఎల్ని క్రియేట్ చేయగానే ఇక్కడ మనం డెబిట్ కార్డ్ నెంబర్ మీద రీడ్ అనే పర్మిషన్ యాక్సెస్ యాడ్ చేసాము, ఇచ్చాము ఆ గ్రూప్కి అని ఇక్కడ. ఇంకా మీరు న్యూగా ఏసీఎల్స్ని క్రియేట్ చేసుకొని యాడ్ చేస్తారో అవన్నీ ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఏసీఎల్ ఆపరేషన్స్ మీరు క్రియేట్ చేసుకుంటే ఇక్కడ వస్తూనే ఉంటాయి. డిఫాల్ట్గా అయితే సర్వీస్ నవ్వు ఈ 4 అయితే ఇస్తుంది: రీడ్, రైట్, క్రియేట్, డిలీట్. మనం ఏవైతే క్రియేట్ చేసుకుంటామో ఏసీలో అవి ఇక్కడ లిస్ట్లో యాడ్ అవుతూ వస్తుంటాయి అనమాట. ఇంకా వాటి మీద మన రిక్వైర్మెంట్ ప్రకారం వీటిని రీడ్ చేయాలా, రైట్ చేయాలా, పర్టికులర్ ఫీల్డ్ని డిలీట్ చేయాలా, ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో మీకైతే అండర్స్టాండ్ అని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మాత్రం కొంచెం ఎక్కువగా మనము ఇంపర్సనేట్ యూజర్ అని ఇలాగ అటు ఇటు ఎక్కువ మూవ్ అయ్యాం కాబట్టి కొంత మీకు టైం పట్టవచ్చు అండర్స్టాండ్ అవ్వడానికి. బట్ ఏంటంటే 2 to 3 times వీడియోస్ని కంప్లీట్గా వాచ్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి, 100% మీకు అండర్స్టాండ్ అవుతుంది. ఓకే, సో స్టే ట్యూన్ విత్ లక్కీ టెక్ జోన్. సో నెక్స్ట్ వీడియో వెరీ సూన్ అప్లోడ్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.